మానవత్వం అనేది లేదనిపిస్తుంది ఈ సమాజంలో. మనుషులు ఇలా కూడా బిహేవ్ చేస్తారా అనే థాట్తో వచ్చింది నాకు. ఒక్కసారి వీడియో చూడండి గైస్. వీడు ఇలానే 2 days కంటిన్యూగా ఏడుస్తూనే ఉండే గైస్. అప్పుడు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఇప్పుడు తెలిసింది వాడు ఎందుకు అలా ఏడ్చాడని చెప్పేసి. వాడిని 3 floors మీద నుంచి కింద పడేశారంట వెధవలు, ఎవరో ఏంటో ఇప్పటికీ తెలియదు మనకి. ఇంకా అప్పుడు నాకు తెలియక నేను నార్మల్ వెటర్నరీ డాక్టర్స్ని పిలిచి ఇంజెక్షన్స్ ఇప్పించాను, పెయిన్ కిల్లర్. అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ నేను పీపుల్ ఫర్ యానిమల్స్ వాళ్ళ రెస్క్యూకి పిలిస్తే వాళ్ళు రెస్క్యూ చేశారు. ఇప్పుడు వాడు వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తున్నారు. సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే గైస్, మీ అందరికీ తెలియాలనే పెడుతున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు కళ్ళలో వాటర్ అలా తిరుగుతున్నాయి అనమాట. ఇలా చేస్తారు మనుషులు అని చెప్పేసి. ప్లీజ్ గైస్, మీకు వీలైతే ఇంత షెల్టర్, ఫుడ్ ఇవ్వండి, లేకపోతే అవిటిని వదిలేయండి. బట్ ఇలా బాధ పెట్టొద్దు. కర్మ అనేది చాలా డేంజర్. కర్మ అనేది ఒక బూమరాంగ్. అది డెఫినెట్గా మళ్ళీ మనకే హిట్ అవుతుందని అయితే గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ ఇలాంటి యాక్ట్ చూసినప్పుడు పీపుల్ ఫర్ యానిమల్ వాళ్ళని కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్.